బ్రేకింగ్ చూస్తున్నాం. దుబాయ్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా ఆకస్మికంగా వర్షాలు కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో రహదారులు నీట మునిగాయి. అంతేగాక దుబాయ్ ఎయిర్పోర్ట్ సైతం నీట మునిగింది. దీంతో పలు విమానాలను రద్దు చేయగా మరికొన్నిటిని దారి మళ్లించారు. అలాగే సుమారు 25 నిమిషాల పాటు ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలు నిలిపివేసినట్టు సమాచారం. సుమారు 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అబుదాబి, షార్జాతో సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్లో మోకాలు లోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు నెట్ సైతం కనిపించాయి. నైరుతి నుంచి అల్పపీడనం ఏర్పడటమే గల్ఫ్ దేశాల్లో వాతావరణ మార్పునకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు దుబాయ్ పొరుగున ఉన్న ఒమన్లోనూ గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ఘటనల్లో 18 మంది మృతి చెందగా పలువురు తప్పిపోయారు. మస్కట్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ కూడా అధిక వర్షపాతం నమోదవగా భారీ వరదల కారణంగా దేశంలోని ప్రధానమైన రహదారులు మూసుకుపోయినట్టు సమాచారం.